మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా బిజినెస్‌లో చిన్న చిన్న దెబ్బలు తగులుతా ఉంటాయి. మొన్నేమైందంటే ఒక కస్టమర్ 2 కేజీలు ఆవు నెయ్యి అడిగారు. పంపించాను. డెలివరీలో బుక్ చేశాననమాట. 10 డేస్ అయినా కూడా కస్టమర్‌కెళ్ళలేదు. ఆయన 10 డేస్ అయినా రాలేదేంటండి అని అడిగితే కంప్లెయింట్ రైజ్ చేశాను డెలివరీలో వెబ్‌సైట్‌లో. వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ప్యాకేజ్ లీక్ అయిందండి. అందుకని చెప్పి పక్కన పెట్టామని. నేను ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, కలకత్తా పంపించేవాడిని. ఎప్పుడూ లీక్ అవ్వవు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటది మన ప్యాకింగ్. ఇదేంట్రా లీక్ అయింది అని చెప్పి ఫస్ట్ కొంచెం ఫీల్ అయ్యాను. మరి వేస్ట్ అయింది కదా! ఎందుకంటే కస్టమర్‌కి రీచ్ అయ్యే వరకు మనదే రెస్పాన్సిబిలిటీ. ఆయనకి మళ్ళీ ఇంకో పార్సెల్ బుక్ చేశాను డీటీడీసీలో. బుక్ చేసి సార్ ఇంకో పార్సెల్ బుక్ చేశానండి. 2 డేస్‌లో, 3 డేస్‌లో వస్తదండి అని మెసేజ్ పెట్టాను. పెట్టిన తర్వాత డెలివరీ వాళ్ళు కూడా ఫోన్ చేశారు. ఏవండీ ఈ ప్యాకేజ్ ఏం చేయమంటారు? లీకేజ్ అయింది పక్కన పడేయమంటారా? లేకపోతే కస్టమర్‌కి ఇచ్చేయమంటారా అని. ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి కస్టమర్‌కి ఇచ్చేయమన్నాను. ఇచ్చేయమంటే ఆయన అది రిసీవ్ చేసుకొని నాకు ఫోన్ చేశారు. సార్ ఇందులో 4 అర కేజీ ప్యాకెట్లేశారు. ఒకటే లీక్ అయిందండి. రిమైనింగ్ ప్యాకెట్స్ అన్నీ బాగున్నాయి. స్మెల్ అది బాగుంది. సో, రిమైనింగ్ ప్యాకెట్స్‌కి నేను మీకు ఎంతో చెప్పండి డబ్బులు కొట్టేస్తానన్నారు. నాకు పోనీలేరా బాబు అనుకుని ఆయన్ని వద్దులేండి సార్ పర్లేదన్నాను మొహమాటానికి. ఆయన భలేవారివే ఎందుకండి అలాగా? మీరు లాస్ అవ్వకూడదు. ప్యాకెట్స్ బాగున్నాయి కదా! నేను అమౌంట్ కూడా ఇస్తానని చెప్పి అమౌంట్ పే చేసేసారు. నిజంగా ఉన్నారండి ఈ రోజుల్లో కూడాని. వాళ్ళది కానిది వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఉంచుకోరు. ఎవరి కష్టం వృధా పడనివ్వరు. అలాంటి మంచోళ్ళు ఇంకా ఉన్నారండి. అలాంటి మంచోళ్ళందరూ నాకు తగలడం నా అదృష్టం.